ఉన్నది నాకు నచ్చినట్టు చెయ్యడం కోసమే తప్ప నేను చేయటానికి కాదు. అంటే ఈ వ్రతం నా చేతులతో పెళ్లి చేశాను, నీ చేతుల మీదుగా వ్రతం జరిపించాను. ఎదురుగా ఉన్నా నీ పక్కనే నడిచి వెళ్ళినా నువ్వు చాలా సార్లు కనిపెట్టలేదు. నీలో ఉన్న దమ్ము ధైర్యం పగ నిజమైతే నన్ను పట్టుకోవడం నీ తరం కాదు. నీ చేత్తోనే వ్రతం జరిపించేలా చేశాను, నీ చేత్తోనే పెళ్లి జరిపించేలా చేశాను. నీ చేతుల మీదుగానే పెళ్లి జరిపించినట్టు ఊరంతా తెలిసేలా చేశాను. ఈ రోజు మీరే దగ్గరుండి వ్రతం జరిపించేటట్టు మిమ్మల్ని రెచ్చగొట్టాను. నువ్వు బ్రతికున్నంత కాలం నన్ను పట్టుకోలేవు. నేను నిన్ను ఇలాగే చిత్రహింసలు పెడతాను. నువ్వు నన్ను తాకను కూడా తాకలేవు, నా దగ్గరికి రాలేవు, నన్ను పట్టుకోలేవు. నువ్వు నన్ను తాకలేవు, నువ్వు నన్ను కనిపెట్టలేవు. నువ్వు నన్ను చూడటం కాదు కదా, నన్ను పట్టుకోవడం నీ తరం కాదు. ఏంటి ముట్టుకోలేనా? చూడు ఎలా మాయం చేశాను. ఈ వాగ్దేవితో పెట్టుకుంటే నీ బ్రతుకు ఇలాగే ముక్కలవుతుంది. ఈ వాగ్దేవ్ అంటే అపర భద్రకాళి అని ఇప్పుడు అర్థం అవుతుంది. మళ్ళీ నా జోలి కాదు కదా, నా ఆలోచన కూడా రావాలన్నా అది భయపడుతుంది. చూడు చూడు తేజ, చూడు. మేడం మేడం ప్లీజ్ కంట్రోల్. మేడం 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 కలిసేసాను. మేడం ప్లీజ్ కంట్రోల్. అసలు ఏం చేస్తున్నారు మ్యామ్? మీకైనా తెలుస్తుందా? చూడండి. అంటే నేను సరస్సుని ఏం చెయ్యలేకపోయానా? అది మళ్ళీ తప్పించుకుందా? అది చేసిన ఛాలెంజ్ లో నేను ఓడిపోయాను. మేడం ప్లీజ్ రిలాక్స్, మీరు టెన్షన్ పడకండి. టెన్షన్ కాదు తేజ, టార్చర్ గా ఉంది. ఇన్నాళ్ళు ఎదురులేని నాకు అదెదురొస్తోంది. చావు కూడా భయపడని నేను నా మీదే ఛాలెంజ్ చేసింది. ఓటమి తెలియని నా మీదే గెలిచింది. నో తేజ, ఐ కాంట్ టాలరేట్ దిస్. నా వల్ల కావడం లేదు. తేజ, దాన్ని ఏదో ఒకటి చేయాలి. నన్ను ఎంత టార్చర్ పెడుతున్న దాన్ని వదలకూడదు తేజ, వదలకూడదు. సరే మ్యామ్, మీరు అనుకున్నట్టే చేద్దాం. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓకే తేజ, ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే నువ్వే తీసుకురావాలి. నా కళ్ళ ముందు నిలబెట్టాలి. నాకు నీ మీద నమ్మకం ఉంది తేజ. సరే మ్యామ్. తేజ సరే కాదు, నాకు మాటివ్వు. మాటివ్వు. నా కోసం ఆ సరస్సుని కనిపెడతానని, నా ముందు నిలబెడతానని, అంతవరకు
ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వనని నాకు నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి తేజ. ప్రామిస్ చేయి తేజ. ప్రామిస్ చేయి. తేజ నిన్నే. ప్రామిస్ మా, మీరు చెప్పినట్టు చేస్తాను. తేజ ఆలస్యం అవ్వకూడదు. జస్ట్ ఫైండ్ హర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే? సరే మా. అడిగిన వెంటనే ఒప్పుకుందని అనుమానం వచ్చింది. కానీ మీ మేడం వ్రతంలో మనందరితో కూర్చోగానే నమ్మకం కలిగింది. యా డాడ్, మేడం కోపంగా వ్రతం వద్దు ఏమి వద్దు అని గొడవ చేస్తారు, అందరి మీద అరుస్తారు అనుకున్నాను. థ్యాంక్ గాడ్ ఏ ఇష్యూ అవ్వలేదు. మేడం ఆలోచనలో చేంజ్ స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్ అనిపిస్తుందన్నయ్య. అంతా నా కొత్త కోళ్ళొచ్చిన బేళా విశేషం నవ్య. ఇందులో నాదేమీ లేదమ్మా. మీ అందరి ఆశీర్వాదం, ప్రయత్నం వల్లే ఇదంతా సాధ్యమైంది. నన్ను ఇంతగా అభిమానించే, ప్రేమించే మనుషులు దొరకడం నా అదృష్టం. ఈరోజు జరిగిన వ్రతం ప్రసాదం కన్నా ఆది దంపతుల ఆశీర్వాదం దొరికింది అన్న ఆనందమే ఎక్కువగా ఉంది. అమ్మగారు కోపం లేకుండా ఇలాగే నవ్వుతూ చల్లగా ఉంటే నేను అనుకున్న లక్ష్యం సాధించడం కష్టం కాదనిపిస్తుంది. సరసు, అంతా మనం అనుకున్నట్టు మంచి జరిగితే నీ లక్ష్యమే కాదు, నువ్వే సరసు అని వాగ్దేవికి నిజం చెప్పే రోజు వస్తుంది. అబద్ధాన్ని అర్థం చేసుకుని మీ ఇద్దరిని ప్రేమగా ఆశీర్వదిస్తుంది. వావ్, నిజంగా అలా జరిగితే ఈ ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అందరూ ఎప్పటికీ ఇలా భయపడకుండా హ్యాపీగా కలిసుండొచ్చు. సరస్సు మీద మ్యామ్ పెంచుకుంటున్న కోపం తెలియక వీళ్ళు మ్యామ్ మారిపోయారనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సరస్సుని కనిపెడతానని ప్రామిస్ చేసిన ఏ చేత్తోనే వాణిని తీసుకెళ్లి మ్యామ్ ముందు ఎలా నించోబెట్టాలి, నా ముందు మ్యామ్ పెంచుకున్న నమ్మకాన్ని ఎలా వమ్ము చెయ్యాలి. అందరూ అనుకుంటున్నట్టు మ్యామ్ మారలేదని, ఈ హ్యాపీనెస్ శాశ్వతం కాదని ఎలా చెప్పాలి? ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. యా ప్రీతి. ఆంటీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. టెల్ మీ ప్రీతి. రేపు మన బోర్డ్ మెంబర్స్తో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఈ సిచ్యువేషన్లో మీటింగ్స్ ఏం వద్దు ప్రీతి. క్యాన్సిల్ దెమ్ ఆల్. ఆంటీ, లేదాంటీ, ఇది మన ఇన్స్టిట్యూట్స్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రెస్టీజియస్ మీటింగ్. క్యాన్సిల్ చేస్తే మన ఆర్గనైజేషన్ రెప్యుటేషనే కాదు, స్టూడెంట్స్ ఫ్యూచర్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆంటీ. ప్లీజ్. ప్రీతి, ఇన్స్టిట్యూట్ రెస్పాన్సిబిలిటీ నీకే ఇచ్చాను కాబట్టి యూ జస్ట్ హ్యాండిల్ దమ్. లివ్ మీ అలోన్. సరే ఆంటీ, నేనే హ్యాండిల్ చేస్తాను. మరి మీరేం చేస్తారు? ఇలా దాని గురించి ఆలోచిస్తూ డల్గా అలోన్గా కూర్చుంటారా? ఆ సరస్సు మిమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్ చేయాలనే టార్గెట్ పెట్టుకుంది. మీరు ఈ మీటింగ్కి అటెండ్ అవ్వకపోతే
దానికి రీజన్ అదే అని తెలిస్తే ఇంకా ఓవర్గా రియాక్ట్ అవుతుంది. ఇది కూడా దాని గెలిపేనని ఫీల్ అవుతుంది. దానికి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? బట్ నేనున్న కండిషన్లో బయటికి రావడం, రాహుల్ పెళ్లి గురించి ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళకి ఆన్సర్ చెయ్యలేక ఇబ్బంది పడ్డాం, అదంతా నాకు ఇష్టం లేదు కృతి. ఆ ప్రాబ్లం ఉండకూడదని బోర్డ్ మెంబర్స్ అందరినీ ఇక్కడికి రమ్మని బ్రేక్ఫాస్ట్ అండ్ మీటింగ్ అరేంజ్ చేశాను ఆంటీ. మన ప్రొఫెషనల్ మ్యాటర్స్ తప్ప పర్సనల్ విషయాలు డిస్కస్ చేయకుండా నేను చూసుకుంటాను. ఆంటీ, మీరు కూల్గా రిలాక్స్డ్గా మీటింగ్ అటెండ్ అవ్వండి చాలు. నన్ను ఇంతగా అర్థం చేసుకున్న నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకోలేకపోయాను. కోడల్ని కాకపోయినా మీ వారసురాలయ్యాను, మీతోనే ఉంటున్నాను. ఇంతకన్నా నాకింకేం కావాలాంటీ? ఆంటీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కి రేపు మీటింగ్ గురించి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. యా రైట్, కమ్. ఎవరికి పనిలేదా? టైం దొరికితే చాలు అందరూ కలిసి ఎందుకిలా గ్రూప్ మీటింగ్ పెట్టుకుని ఏం డిస్కస్ చేసుకుంటున్నారు? అందరి మంచి గురించే తప్ప ఆవిడ చెడు గురించి మాత్రం కాదని చెప్పు తేజ. మంచికి చెడుకి ఈ ఇంట్లో నానా అర్థాలున్నాయని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదని చెప్పు తేజ. రేపు మార్నింగ్ మన ఇంట్లో బోర్డ్ మెంబర్స్తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉంది. అందరూ ప్రిపేర్డ్గా ఉండండి. తేజ, దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని చూడు. ఓకే మా. అండ్ వన్ మోర్ థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఇంట్లోనే అందరూ ఉండండి. ఏ ప్రాబ్లం జరగకుండా పీస్ఫుల్గా ఉండండి. అర్థమైందా? సరే మ్యామ్. ఉదయాన్నే ఏదో మీటింగ్ అన్నారు. ఎంతమంది వస్తారు, ఏం ఏర్పాట్లు చేయాలో, ఎలా మర్యాదలు చేయాలో ఎవరూ చెప్పలేదేంటి? సమయానికి అన్నీ సిద్ధంగా లేకపోయినా ఏ చిన్న తప్పు జరిగినా అమ్మగారికి కోపం వస్తుంది. ఇప్పుడిప్పుడే అమ్మగారిలో మార్పు వస్తుంది. అలాంటిది మళ్ళీ కోపం మొదలైందంటే ఆపడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడేం చేయాలి? వనజమ్మ, వనజమ్మ, చెప్పండి చిన్న మేడం గారు. ఎందుకమ్మా అలా అంటారు? ఇంట్లో అందరూ నిన్న అలాగే చూస్తున్నారు కదా. నేను పిలిస్తే మాత్రం
ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? అది వాళ్ళ అభిమానం అమ్మా. వాళ్ళు మామూలు ఫ్యాన్స్ కాదు, హార్డ్ కోర్ ఫ్యాన్స్. చెప్పు, ఏంటి మ్యాటర్? వాగ్దేవ్ అమ్మగారు రేపు ఉదయం ఏదో మీటింగ్ అన్నారు కదమ్మా. అవును, బ్రేక్ఫాస్ట్ మీటింగ్. అంటే ఏంటమ్మా? ఎవరొస్తారు? వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మనం వాళ్ళ కోసం ఏం ఏర్పాట్లు చేయాలి? వాట్? నీకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ గురించి తెలీదా? ఎప్పుడు వినలేదమ్మా. వాట్? వినలేదా? బ్రేక్ఫాస్ట్ మీటింగ్ గురించి తెలియని మనుషులు ఇంకా ఈ జనరేషన్ లో ఉన్నారా? మనం ఏ సొసైటీలో ఉన్నాం? ఎలాంటి సివిలైజేషన్ లో సర్వైవ్ అవుతున్నాం? ఓ గాడ్, ప్లీజ్ సేవ్ హ్యూమానిటీ. అదంతా కాదమ్మా, ముందు నేను అడిగిన దానికి చెప్పండి. అయ్యో, ఇది నన్ను వదిలేలా లేదే. వనజమ్మ, మిమ్మల్ని చెప్పండి. ఐ కాంట్, సారీ. చెప్పండి అమ్మగారు. తెలియకపోతే తెలియదని చెప్పొచ్చు కదా. ఇంగ్లీష్ లో ఏదేదో మాట్లాడడం ఎందుకో. నేరుగా వెళ్ళి రాహుల్ బాబుని అడిగేస్తా. ప్రీతి, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అంటే ఏంటి? వచ్చే అతిథులకి రకరకాల టిఫిన్లు పెట్టడం మామ్. అవునా? ఎందుకలా? ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిన తర్వాత తెలిసిన వాళ్ళని పిలిచి అలా మర్యాదలు చేస్తారన్నమాట. ఆంటీ చెప్పారు మామ్. మరి వాగ్దేవికి ఇష్టం లేకపోయినా మార్నింగ్ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశా? ఆంటీ నన్ను మెచ్చుకోవడానికి మామ్. ఎలా? రేపు మీటింగ్ కి అందరూ వస్తారు కదా, వాళ్ళకి ఉదయాన్నే అన్ని రకాల టిఫిన్స్ రెడీ చేస్తా. టేస్టీ టేస్టీ చట్నీస్ చేస్తా. వచ్చేవాళ్ళు నా పద్ధతిని పనిని చూసి ఇంప్రెస్ అయితే ఆంటీ దగ్గర మంచి మార్క్స్ నాకు, తిట్లు ఆ సరస్సుకి పడుతుంది. ఆల్రెడీ ఎన్ఆర్ఐస్ వచ్చినప్పుడు ఫూల్ అయింది కదా, మళ్ళీ అదే రిపీట్ చేస్తా. ఇంత కుట్ర చేస్తావా? నేను మీ మాటలు వినకపోయి ఉంటే అంతా నువ్వనుకున్నట్టే అయ్యేది. కానీ ఇప్పుడు అవకాశం లేదు. అమ్మగారి మెప్పు పొందడమే నా కర్తవ్యం అని రాహుల్ బాబు చెప్పారు. నేను అదే పనిలో ఉంటాను. వెళ్ళిపోయిందా? మన మాటలు నిజమనుకుని చాలా సంతోషంగా వెళ్ళిపోయింది. తెంగరదే. దీని అమాయకత్వమే రేపు నన్ను గెలిపించే ఆయుధం కాబోతోంది. ఆ సరస్సు పాలిట శాపం కాబోతోంది. అమ్మయ్య, దేవుడి దయవల్ల ఈరోజు అన్నీ బాగా కుదిరాయి. వచ్చే అతిథిలో వీటిని రుచి చూసి మెచ్చుకుంటే అమ్మగారిచ్చే చిన్న నవ్వు పెద్ద పొగడ్త కన్నా గొప్పగా ఉంటుంది. సరసు, ఈరోజు ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సరసు, ఈరోజు ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రాహుల్ బాబు అయితే నువ్వు చేసిన పనికి సంబరపడిపోవాలి.